రాష్ట్రంలో గత 2 ఏళ్లలో ప్రభుత్వ వేధింపుల కారణంగా 17 మంది దళిత యువకులు ప్రాణాలు కోల్పోయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆరోపించారు. కృష్ణలంకకు చెందిన క్రాంతి కుమార్ ఆత్మహత్య కూడా అదే కోవకి చెందిందేనని పేర్కొంటూ ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణలంకలో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పార్టీ నేతలతో కలిసి పరామర్శించిన అంబటి రాంబాబు, మొండితోక అరుణ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ బలవన్ మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఘటనపై సిబిఐతో విచారణ జరిపించి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, ప్రభుత్వ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మన సెల్ ఫోన్లో ఒక వీడియోని రికార్డ్ చేశాడు. ఆ రికార్డు స్పష్టంగా చెప్తుంది, నాగరాజు సిఐ గారు, కృష్ణలంక పోలీసులు తన్ని ఇంతకుముందు చాలాసార్లు వేధించారని, మరొకసారి వేధించడానికి ప్రయత్నం చేస్తున్నారని, అక్కడికి వెళ్ళినా చంపేస్తారని, కాబట్టి నేను పాయిజన్ గుళికలు తీసుకొని చనిపోతున్నానని ఇటువంటి సారాంశంతో ఒక వీడియో చేసి తను రికార్డ్ చేసి ఈ విషయాన్ని తాగటం, ఆ తర్వాత ఒక రోజుకో 2 రోజులకో మరణించడం జరిగింది. సరే, సహజంగానే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఏదో బాధలు పడలేక అని అనుకున్నారు. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఇది పోలీసుల బెదిరింపు వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు అని తెలిసి ఆవేదన చెందారు. 21వ తారీఖున ఇది జరిగితే 22వ తారీఖున కృష్ణలంక పోలీసులే ఒక అనుమానాస్పద మృతిగా ఒక ఎఫ్ఐఆర్ని రికార్డ్ చేశారు. పోస్ట్ మార్టం కూడా జరిగింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత 8వ తారీఖున వాడి తండ్రి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా, మా వాడు ఇలా చనిపోయాడు, దీని మీద మీరు యాక్షన్ తీసుకోమని. ఇలా జరిగింది అంతా బయటకు ఎప్పుడు వచ్చింది? మాకు గాదే సాయి కృష్ణ మరణం తరువాత దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో మాకు ఈ వీడియో చూపించారు. ఏంటో ఈ ఘోరం అని అనుకున్నాం. ఇది అన్యాయం అనే విషయాలు కూడా మేము మాట్లాడటం స్టార్ట్ చేశాం. ఆ క్రమంలోనే వారి నుంచి పలకరించి ఓదార్చి వెళ్ళాలనుకుంటున్నాం. నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ అనుమానాస్పద మృతిగా రిజిస్టర్ చేసినటువంటి కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అసలు ఎందుకు జరిగింది ఏమిటనే దానికి ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఇది చాలా అన్యాయం అనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాలు చూస్తుంటే నాకు నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం అలా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద మాదిగల్ని, మాదిగలకు దిక్కుగా ఉంటానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర హోంమంత్రి ఆ జాతికి చెందిన సోదరి నేను మాదిగలుగా దిక్కుంటానని చెప్పి, మాదిగలకు అండగా ఉంటానని చెప్పిన వాళ్ళు మీ జెండా మోసి, మీ తెలుగుదేశం పార్టీ జెండా మోసి మిమ్మల్ని విజయంలో నింపడానికి తన వంతు పాత్ర చేసిన పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి కుమార్ చనిపోతే సెల్ఫీ ద్వారా వీడియో తీసుకొని నా చావుకి పలానా కారణం అని చెప్పి వీడియో తీసుకొని చనిపోతే ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర హోంమంత్రికి, తెలుగుదేశం పార్టీలో ఉండే దళిత ఎమ్మెల్యేలకు ఒక దళిత నాయకుడు కుమారుడు, అది మీ జెండా మోసిన నాయకుడు కుమారుని పరామర్శించడానికి రాలేదంటే మీకు దళితుల మీద ఏమాత్రం గౌరవం ఉంది, ప్రేమ ఉందని తెలియజేస్తున్నాను. అరే, ఎవరు చనిపోయినా సరే ఒక వీడియో ద్వారా ఆయన నేను పలానా వ్యక్తి ద్వారా చనిపోతున్నాను, ఇది ప్రభుత్వ హత్య, పలానా వ్యక్తి వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్తే ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతను అరెస్ట్ చేయవలసింది పోయి ఎవరికీ పట్టనట్టు, అసలు పేరుపోగు వెంకటేశ్వరరావు మాకు తెలియనట్టు, ఒక దళిత యువకుడు చనిపోయినా సరే ఈ ప్రభుత్వానికి సమాచారం లేదు అన్నట్టుగా ఒక చలనం లేని వ్యక్తులుగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మరి 19 మంది యువకులు గత 2 సంవత్సరాల్లో చనిపోయారు కదా, ఎప్పుడన్నా సరే ఈ రాష్ట్ర హోంమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ విభాగానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మీ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఎప్పుడన్నా స్పందించారా?
చనిపోయిన వ్యక్తుల్లో క్రాంతి కుమార్ అనే వ్యక్తి వీడియో తీసుకొని మరి నేను ఒక ప్రూఫ్ రూపంలో పెడితే దాన్ని కూడా అబ్బాయి మాకేం సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని మీరు చేతులు దులుపుకోవడం అనేది ఎంతవరకు భావ్యం అని అనుకుంటున్నాను. ప్రజాహితమే ప్రభుత్వ అభిమతమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. అర్జీలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల వద్దకే పాలన చేరిందన్నారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సమస్యలపై వినతులు అందాయని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. సచివాలయంలో సిబ్బంది కొరత కారణంగా సంక్షేమ పథకాలు వర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కొండపల్లి శాంతినగర్ వద్ద ఇనాం భూమి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. జనహితమే మనహితం నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా దర్బార్లో జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజా దర్బారు పెట్టడం జరిగింది. వివిధ సమస్యల మీద దాదాపుగా 140 రిప్రజెంటేషన్లు వచ్చినాయి. వీటిలో కొన్ని రోడ్ల గురించి, కొన్ని డ్రైన్ల గురించి, కొన్ని విద్యుత్ రైళ్ల మార్పుల గురించి, అట్లాగే కొన్ని మంచినీటి కొత్త పైప్ లైన్లు వేయమని, కొన్ని మార్చమని ఇట్లా రకరకాల వినతిపత్రాలు వచ్చినాయి. కొన్నేమో వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కూడా మళ్ళీ వచ్చినాయి. అవన్నీ త్వరలో ఒక వరుస క్రమంలో ప్రజలకి శాసనసభ్యులుగా నాకు అనుసంధానం, నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. అక్కడ పార్టీ ఆఫీస్లోనే ఒక పొరపాటు జరిగింది. వాళ్ళు అది గుర్తించి అది పరిష్కరించుకున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి పీజీఆర్ఎస్ తరఫున ఒక ఎంప్లాయీ ఉన్నాడు. తను ఈ కార్యక్రమాలు అవి కూడా అప్లోడ్ చేయాలనే విషయం అతను తెలియదు. అవి అప్లోడ్ చేయక అక్కడ కేంద్ర కార్యాలయంలో మైలవరం నియోజకవర్గంలో జరిగిన ఏ ఒక్క కార్యక్రమం గడిచిన 3 వారాల నుంచి తప్పితే అంతకుముందు ఒక్క కార్యక్రమం కూడా సీఎం గారి పోర్టల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్లో కానీ ఒక్క కార్యక్రమం కూడా రిజిస్టర్ కాదు, నాట్ ఈవెన్ సింగిల్. దానివల్ల సాంకేతిక లోపం వచ్చింది. అది ఏం జరిగిందని చెప్పి మళ్ళీ మాతో మాట్లాడితే తీసుకెళ్ళి చూపిస్తే మీ వెనకే ఉన్నాడు. అతను బై మిస్టేక్ నేను అప్లోడ్ చేయలేదని చెప్పారు. అందువల్ల సాంకేతిక సమస్య వల్ల అది పరిష్కారం అయింది. సరే, ఈ ప్రైవేట్ సర్వేలు కింద మీద అటు ఇటు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పెద్ద పెద్ద సర్వే సంస్థల చేతిలో ఉన్నాయి. ఈ సర్వే సంస్థలన్నీ భూమి గుండ్రంగా ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటి ఇంటి మీద నేను వ్యాఖ్యానించను. ప్రజలకి నా వల్ల ఒక శాసనసభ్యుడిగా నా సేవలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం. నా పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని నేను త్వరితగతిన పరిష్కరించే దాంట్లోనే నేను గత 15 ఏళ్లుగా ప్రైవేట్ బస్సులపై పన్నుల భారం తగ్గించాలని నిరంతరం పోరాటం చేస్తున్నా తమ డిమాండ్లకు కూటమి ప్రభుత్వం హయాంలో ఫలితం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ కిరణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోనికి తీసుకుని ట్యాక్స్ తగ్గింపు నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగ్గ చర్య అని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రవాణా రంగానికి ఊరట లభిస్తుందని, గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లిన అంశం ఇప్పుడు సానుకూలంగా పరిష్కారం కావడం ఆనందంగా ఉందన్నారు. తమ సుదీర్ఘ పోరాటానికి న్యాయం చేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రైవేటు బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మేము దాదాపు 15 సంవత్సరాలుగా ఏదైతే ట్యాక్స్ రిడక్షన్ కోసం పోరాడుతున్నామో అది ఈరోజు మా కళ్ళ సాకారమైంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు అండి, ఒక రాష్ట్రానికి మేము 3,750 రూపాయలు కట్టేవాళ్ళం ఉమ్మడి రాష్ట్రానికి. ఇప్పుడు అది 2 రాష్ట్రాలు అయిన తర్వాత 2014 నుండి ఒక్కొక్క రాష్ట్రానికి 4,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాము. భూపరిమితి ఒకటేనైనా మేము 2 రాష్ట్రాలకి సపరేట్గా కట్టడం వల్ల మా పైన పడిన ఈ పన్ను భారం చాలా ఎక్కువైంది. అందుకని మేము కూడా వేరే దారులు చూడక తప్పలేదు. అందుకనే బయట పోవాల్సి వచ్చింది వేరే రాష్ట్రాలకి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని చాలా ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి తీసుకొని మమ్మల్ని పిలిచి, మీరైతే బండ్లు ఇక్కడికి చేసుకోవాలంటే ఏం కావాలంటే కొద్దిగా ట్యాక్స్ తగ్గించమని అడిగాము. ఈ ప్రభుత్వం ఆ పని చేసి
మాకు చాలా మేలు చేసింది. ఇప్పుడు 4,000 రూపాయలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా పన్ను ఇప్పుడు మాకు 2,500కే ఉండడం వల్ల మాకు కొద్దిగా వెసులుబాటు ఉందండి. ఈ ప్రభుత్వం చేసిన ఈ మంచి పనికి మేమందరం కూడా చాలా కృతజ్ఞతలుగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మా యువ నాయకుడు లోకేష్ గారు, అట్లాగే మా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే మా రవాణా శాఖ కూడా దీనికోసం చాలా ప్రయత్నం చేసింది. ఈరోజు మాకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు పిలిచి చాలా తీపి కబురు చెప్పడం వల్ల మేమంతా చాలా సంతోషకరంగా ఉన్నామండి. ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి, ట్యాక్స్ పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గిస్తాం అనేది ఉండదు. కానీ ఇది మన ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సాధ్యమైంది. ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే ఇటువంటి అన్ని పాసిబిలిటీ కానీ అన్ని ఇంపాసిబిలిటీస్ అని పాసిబిలిటీగా ఎలా మరుస్తాయో ఇది ఒక ఉదాహరణ అండి. మనకి మేమందరం అంటే కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి ఈ బస్ ఇండస్ట్రీకి. యాక్చువల్లీ ఈ బస్ ఇండస్ట్రీ ప్రజెంట్ అంపసై మీద ఉందండి. అంటే తిరుగుమలలో ఉన్నాం మేము. ఎందుకంటే ఆపరేషనల్ కాస్ట్ మాకు వర్కౌట్ అవ్వక మేమందరం హ్యూజ్ లాసెస్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి సమయంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ, సీఎం గారి వద్దకు అంటే మా నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం గారు కానీ, మా యువ నాయకుడి గారు కానీ దీంట్లో చొరవ చూపించి మా అందరు కొన్ని వేల కుటుంబాలకి దీని మీద ఆధారపడే విధంగా మళ్ళీ ఇంకా బతుకు తెరువుకి ఇంకా కొనసాగించే విధంగా మాకు ఈరోజు కల్పించారు. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు తదితరాల పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్న అలెన్ ఇంపల్స్ కోచింగ్ సెంటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య నగర కమిటీ ఆధ్వర్యంలో అలెన్ ఇంపల్స్ కోచింగ్ సెంటర్ల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహించినప్పటికీ సంబంధిత అనుమతులు లేకుండా అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, యూనిఫామ్లు, వాటర్ బాటిళ్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన జిల్లా ఆర్ఐఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాకు పలువురు తల్లిదండ్రులు, స్థానికులు మద్దతు తెలిపారు. ధర్నా సందర్భంగా మాచవరం పోలీసులు అక్కడికి చేరుకుని అధికారికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు, దీపక్, యశ్వంత్, సాయి, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. మీకు పర్మిషన్ ఇచ్చుంటే ఆ పర్మిషన్ వీళ్ళకి చూపించండి. వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోతారు. వాళ్ళకు చూపించండి. మీరు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఇంపల్స్ జూనియర్ కాలేజ్ పేరుతో కాలేజీలు మొత్తం రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా తరగతులు మాత్రం నిర్వహిస్తున్నారు. హాస్టల్ క్యాంపస్ మొత్తం 3 క్యాంపస్ నిర్వహిస్తున్న పరిస్థితి విజయవాడ నగరంలో నెలకొంటుంది. ఇటు పక్కన చూస్తే ఇప్పటికీ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించడమే ఇది మొత్తం కూడా గవర్నమెంట్ నామ్స్ వైలేట్ చేసి రన్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఏమాత్రం కూడా ఆర్ఐఓ గారు కూడా స్పందించట్లేదు. పట్టినట్టుగా చూసి చూడట్టుగా వదిలేసేటువంటి పరిస్థితి. ఏమన్నా అడిగితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అడిగితే ప్రాసెసింగ్లో ఉంది, అప్రూవల్ వస్తుందని చెప్పి మొత్తం కూడా అక్కడ పేసీ నుంచి మాకు అప్రూవల్స్ వస్తాయి, ఇంక 1 day 2 day అంటారు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు మాత్రం కూడా తరగతులు దాదాపు 20 రోజుల నుంచి తరగతులు నిర్వహిస్తున్న కాలేజ్ బయట అయితే కోడ్ అయితే మెన్షన్ చేయని పరిస్థితి. ఏ మాత్రం కూడా అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఫీజులు కూడా 1,70,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఫీజులు కూడా వసూలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, అదేవిధంగా బ్యాగులు, వాటర్ బాటిళ్లు, అనేక రకాలుగా స్టేషనరీ ఐటమ్స్ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటితో వేలకు వేల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మకూడదని చెప్పి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా ఒక జీవో కాపీ వచ్చినప్పుడు కూడా ఇదేదో కొత్తగా మాకు ఎవరులే మమ్మల్ని ఎవరులే ఆపేయనట్టుగా వీళ్ళు అమ్ముతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఏమంటే వీళ్ళు బ్రాండ్స్ని ప్రింట్ చేసి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల పైన వీళ్ళు విద్యార్థులు కొనుగోలు చేసి చదవాల్సిన పరిస్థితికి వీళ్ళు బ్రాండ్లు కూడా ప్రింట్ చేసి అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏ బుక్ అయినా సరే మనం ఏ స్టేషనరీలో వెళ్ళినా బయట స్టేషనరీలో
నోట్బుక్ కొంటే ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తారు. కానీ ఎక్కడైనా సరే ఈ నోట్బుక్ పైన ఎక్కడైనా కాస్ట్ మెన్షన్ చేశారా మీరే చూడండి. ఇక్కడ సైజు అదే విధంగా పేజెస్ 200 పేజెస్ అని మెన్షన్ చేశారు, కానీ కాస్ట్ మాత్రం మెన్షన్ చేయలేదు. అంటే ఏ విధంగా ఎంత దోపిడీ జరుగుతుంది. ఇక్కడ 22,000 రూపాయలకి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, వాటర్ బాటిల్ 22,000కి ఇస్తున్నారంటే 5 సబ్జెక్టులు లాంగ్వేజ్, ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ 5 సబ్జెక్టులకి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, వాటర్ బాటిల్ 22,000కి అమ్ముతున్నారంటే ఎంత దోపిడీ జరుగుతుంది, ఏ విధంగా ఉందో అందరూ కూడా ఆలోచన చేయాలి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల కోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఆర్ఐ గారు స్పందించకపోతే, వీటిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కాలేజీలు ముట్టడిస్తా అని చెప్పి ఇంపల్స్ జూనియర్ కాలేజీని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.